దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానం అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 22వ వచనము. ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించెను అనుకునేను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మోషే చెప్పిన మాటను పౌలు గారు ఇక్కడ అపోస్తుల కార్యాలయంలో రాయబడి ఉంది. కానీ నేటి పరిస్థితుల్లో మనం చూస్తే ఈ వాగ్దానము మనకితో దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఎందుకంటే నా వంటి ఒక ప్రవక్తను మీలోంచి పుట్టించడం. మనం ఏ ప్రవక్తలను, ఏ సేవకులను అయితే మనం కోల్పోతున్నామో, దేవుడు అలాంటి వారిని ఒకరిని కాదు అనేక మందిని ఆయన పుట్టిస్తారు. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించిన ఈ ప్రవచనాన్ని మోషే చెప్తా ఉన్నాడు. కానీ నేటి దినాల్లో మనం జీవిస్తున్న ఈ కాలంలో దేవుడు ఒక్కరో దేవుని బిడ్డ మరి వారు ఒక్క దేవుని బిడ్డకి అపాయం జరిగినప్పుడు అనేక మంది సేవకులను ఆయన లేవనెత్తుతాడు. కనుక మీరు ఎప్పుడు కూడా అధైర్యపడకండి. దేవుని వాక్యమే మనకు ఆధారం. దేవుని వాక్యం వైపు మనం చూసుకుని వెళ్ళినప్పుడు ఒకరిని మనం కోల్పోతే 100 మందిని దేవుడు మనకిస్తారు. హల్లెలూయా. నువ్వే విషయంలో కోల్పోయావో దేవుడు అలాంటివి అనేకమైనవి నీకు అనుగ్రహిస్తారు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడిని అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.